పూరా లోకల్. మీ ప్రభుత్వం వచ్చాక కొంతమంది పెద్దవాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అంటే గత ప్రభుత్వంలో ఉన్న పనిచేసిన మంత్రులైన మల్లారెడ్డి లాంటి వాళ్ళపైన అలాగే అలాంటి వాళ్ళపైన యాక్షన్ లేదు ఇప్పటివరకు. హైదరాబాద్ ద్వారా కూలగొడతామన్నారు, చెరువులు విద్యా సంస్థలు అన్నారు. ఇప్పుడు ఏంటి అతని విద్యా సంస్థల్ని 30% మేము పడగొట్టాము. పడగొట్టిన తర్వాత అతను కొన్ని పర్మిషన్లు తెచ్చుకున్నాడు. తర్వాత ఇంకా ముందు కూడా ఆ చర్య అనేది ఉంటుంది. హైడ్రా ఎవరైతే బడాబాబులు ఉన్నారో, ఎవరికైతే మన ప్రభుత్వం భూములు కబ్జా చేశారో వారి కోసం హైడ్రా. పేద మధ్య తరగతి వాళ్ళు తెలుసో తెలియక కొనుక్కున్నారు. వారికి కూడా మా ప్రభుత్వం ఏం చేస్తుంది, డబల్ బెడ్రూమ్ ఇచ్చి మరి వాళ్ళకు 2 లక్షలు ఇచ్చి చేతనిస్తుంది. ఈరోజు రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉంది. ఈరోజు చూడండి, అప్పట్లో కేటీఆర్ గారు డ్రగ్స్కి విచ్చలవిడి పర్మిషన్ ఇచ్చారు, పబ్బులకు విచ్చలవిడి పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు ఉందా ఆ పరిస్థితి? ఉందా? డ్రగ్స్ లేనే లేదు. ఎక్కడ దొరికితే అక్కడ డ్రగ్స్ పట్టుకుంటున్నారు. పోలీసు శాఖకు స్పష్టమైన సందేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడ కనబడినా ఇప్పుడు యువత అప్పుడు చెడిపోయింది. అక్కడ బార్ ఉంటే అదే లైన్లో ట్రాఫిక్ వాళ్ళని నిలబెట్టారు. వీళ్ళు పట్టుకోవడం, వాహనాలు, విచ్చలవిడి పర్మిషన్లు, విచ్చలవిడి కబ్జాలు, విచ్చలవిడి అప్పులు. అట్లాంటి పరిస్థితి లేదు కదా. మేం చేసే అభివృద్ధిని వీళ్ళు డైవర్స్ అని ఎట్లా అంటారండి? అంటే